హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ ఫార్మింగ్ గారు. సో ఈ వీడియోలో చూస్తున్న పత్తి విత్తనాలు వచ్చేసి రాశి కంపెనీ స్విఫ్ట్. గత సంవత్సరంలో మార్కెట్లో ఈ పత్తి విత్తనాలు రావడం జరిగింది. కానీ గత సంవత్సరం తీసుకున్న రైతుల ఫీడ్బ్యాక్ కానీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అతి తొందరగా పంట కాలం అనేది చాలా తక్కువ ఉంది. 120 రోజులనే మనకు ఇది పంట తీయడానికి పత్తి పికింగ్ కోసం వస్తుందని చెప్తా ఉన్నారు. ఏంటంటే అతి తొందరగా వచ్చే పంట కానీ మనకు ఎవరికైతే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందంటే మనకు ఎవరైతే వాటర్ ఉన్న వాళ్ళు మనకు సెకండ్ క్రాప్ ఏదైతే మొక్కజొన్న కావచ్చు, ఈ వేరుశనగ కావచ్చు, ఇలాంటి పంటలు తీస్తూ ఉంటారో వాళ్ళ కోసం అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామంది రైతులు లాంగ్ టర్మ్ పత్తి విత్తనాలు వేసుకున్న తర్వాత కూడా రూటర్ కొట్టేసి ఆ పత్తిని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా బెస్ట్, ఎందుకంటే భూమిలో ఎరువు అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మనకు ఈ పత్తికి విత్తనాలు కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ పంట కూడా మనము తీసుకోవచ్చు. సో రైతుల ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే గత సంవత్సరం మా సైడు డెమో విధంగా వేసుకోవడం జరిగింది, తీసుకొని డెమో విధంగా వేసుకోవడం జరిగింది. నిర్మల్ సైడ్ కావచ్చు, ఆదిలాబాద్ సైడ్ కావచ్చు, అన్ని రకాల నేలలో ఇది సూటబుల్ ఉంది. అదేవిధంగా కొద్ది వరకు ఇది చీడపడల్ని తట్టుకుంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనకు వైట్ ఫ్లవర్ కావచ్చు, ఇతర రకాల చీడపడల్ని తట్టుకుంటుంది. కొద్ది వరకు టొబాకో స్ట్రీట్ వైరస్ని కూడా తట్టుకుంటుంది అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా కాయ సైజు మంచిగా ఉంది, మంచి వరకు కాయ వెయిట్ కూడా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది అనేది రైతులు చెప్తా ఉన్నారు. సో బెస్ట్ దీంట్లో ఏంటంటే అతి తొందరగా వస్తుంది. అందుకోసం వచ్చేసి చాలామంది రైతులు దీన్ని తీసుకుంటూ ఉన్నారు. దీనిలాగానే మనకు ప్లాటినం కూడా ఉంది. సో కానీ రాశి స్విఫ్ట్ అనేది ఈ సంవత్సరం చాలా ఫేమస్ అయిందన్నమాట. సో ఎందుకంటే నిన్న నేను మార్కెట్కి వెళ్ళడం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ రోజు చాలామంది రైతులు ఈ రాశి స్విఫ్ట్ని అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో రాశి స్విఫ్ట్ అనేది చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం వేసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి అయితే ఈ రైతులు అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది అన్నమాట. సో మీరు కానీ ఈ పత్తి విత్తనాలు కానీ గత సంవత్సరం వేసుకున్నట్లయితే దీని దిగుబడి ఎలా ఉందో, అదేవిధంగా దీన్ని నిజమే ఈ రోగాల్ని తట్టుకుంటూ ఉందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మనం ఈ సంవత్సరం కూడా ఒక బ్యాగ్ తీసుకొని చూద్దాం. మీకు నేను తీసుకున్న తర్వాత కూడా దాని వీడియో అనేది మన ఛానల్ పైన పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో గత సంవత్సరం వాడిన రైతులు కామెంట్ చేసి అయితే చెప్పండి అన్నమాట. సో రాశి వల్ల షిఫ్ట్ వచ్చేసి ఈ సంవత్సరం మార్కెట్లో రావడం జరిగింది, కానీ గత సంవత్సరం రావడం జరిగింది కానీ చాలా ఫేమస్ అయితే అయింది. సో మీరు చూసుకోవచ్చు, మీ ముంగడ కనిపిస్తున్న ఈ పంట కూడా మనకు రాశి విత్తనాలే అన్నమాట. సో కాయలు కావచ్చు, మీరు బ్రాంచెస్లు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీరు కాయలు కూడా చాలా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా బ్రాంచెస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో కొద్ది వరకు వైరస్ని కూడా తట్టుకుంది, టీఎస్వి వైరస్, టొబాకో స్ట్రీట్ వైరస్ని కూడా తట్టుకుంటుంది అనేది చెప్పడం జరిగిందన్నమాట. సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.